మంచిర్యాల జిల్లా చెన్నూరు విశ్వకర్మ కాలనీలో రాత్రి దొంగలు చేతివాటం ప్రదర్శించారు. తాళాలు వేసి ఉన్న ఇళ్లని లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నారు. పట్టణానికి చెందిన బ్రహ్మయ్య తాపిమేస్త్రి ఓ పని నిమిత్తం హైదరాబాద్ వెళ్లి శనివారం ఉదయం 3 గంటల ప్రాంతంలో తిరిగి రాక ఇంటి తాళాలు పగలగొట్టి ఉందని గమనించి విషయాన్ని యాజమాని ఇంటి లోపలికి వెళ్లి ప్రయత్నం చేయగా దొంగ పారిపోయాడని అన్నాడు. వెంటనే 100కి ఫోన్ చేయగా పోలీసు వారు వచ్చి విచారణ నిమిత్తం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నా పేరు కొమ్మర బ్రహ్మయ్య. నేను హైదరాబాద్ నుండి వచ్చే వరకు 3:30 అయింది. వచ్చి గేట్ తీసి ఇంటి తలుపు గేటు తీసుకున్న తాళం పెట్టండే. తాళం తీస్తామనే వరకు తలుపులు తీసున్నాయి అని బయటకు వెళ్ళి బామ్మకి ఫోన్ చేస్తే ఆయన ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి అలా గేటు కొట్టిన చప్పుడు విని వాడు దొంగ లోపలనే ఉన్నాడు. వాడు గోడ దునుకోవడానికి ప్రయత్నం చేసిన వల్లే దొంగ అని మొత్తుకున్నా. అంతలోనే వాడు వెనక నుంచి పారిపోయింది. ఇంట్లో వచ్చి చూసేసరికి అంత సామాన్ అంతా చదిరి పారేసి ఉన్నది. బ్యాగులో 40,000 రూపాయలు ఉండే, 40,000 పోయినాయి. 1 తులం చైను, 1 అర్ధులం ఉంగరం ఉండే అందులో. ఆ చైన్ దగ్గరనే ఇవి పోయినాయి. అంత అంగడంగడి ఆ బట్టలని వారేసిపోయింది.